మీద 75% నీరే ఉంది. మనకంటే ముందే ఎన్నో జీవరాశులు ఈ నీటిలో ప్రాణం పోసుకున్నాయి. మనం కూడా కొన్ని వేల సంవత్సరాలుగా ఈ నీటిని జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నాం. ఇక ప్రపంచంలో ఆహార సేకరణ దశలోనే మానవుడు నీటి నుంచి ఆహారాన్ని సేకరించవచ్చని గ్రహించినవాడు మత్స్యకారుడు. ప్రపంచంలోనే ఎన్నో మహానగరాలు, మహానదులు, సముద్ర తీర ప్రాంతాల్లో డెవలప్ అయ్యాయంటే వీరి ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. మత్స్యకారుల జీవన విధానం, వారి జీవన సంస్కృతే నేటి బతుకు చిత్రం. భౌగోళికంగా తెలంగాణలో సముద్ర తీర ప్రాంతం లేకపోయినప్పటికీ ఇక్కడున్న జాలర్లు ప్రధానంగా చెరువులు, కుంటలు, వాగుల మీద ఆధారపడి వారి జీవనోపాధి కొనసాగిస్తారు. ఇక్కడ కూడా ప్రాంతాల వారుగా వారిని పిలుచుకునే పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో గంగపుత్రులని, బెస్తవారని, జాలర్లని, ఇక మరికొన్ని ప్రాంతాల్లో గోండ్లని, ఇక మరికొన్ని ప్రాంతాల్లో అగ్నికుల క్షత్రియులని, ఇలా డిఫరెంట్గా పిలుస్తుంటారు. భారతదేశంలో మొత్తం 3 కోట్ల మంది ఈ వృత్తినే జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నారు. వారు ఆర్జించి పెట్టే ఆదాయం దాదాపు 10,000 కోట్ల వరకు ఉంటుంది. అంటే జీవనోపాధిగా మాత్రమే కాదు, భారతదేశానికి ప్రధాన ఆదాయ వనరుగా కూడా ఉంది ఈ వృత్తి. మత్స్యకారులను మల్లులు, నిషాదులు, బెస్తా, జాలరి, గంగపుత్ర, బాడబలిజ, అగ్నికుల క్షత్రియ, పల్లెకారు వంటి అనేక పేర్లతో పిలుస్తున్నారు. దాదాపు 60 లక్షల జనాభా కలిగిన మత్స్యకారుల్లో చెరువులపై, కుంటలపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. అన్న, అటువైపు అంటే ఆంధ్ర వైపు చూసుకుంటే సముద్రాలు ఉంటాయి, మందికి అన్ని చెరువులు, కుంటలు, వాగులే కదా. మరి సముద్రంలో వేటకెళ్ళనీకి మన సైడు చేపలు పట్టడానికి ఏమైనా తేడా ఉంటుందా? ఉంటుంది మేడం. సముద్రంలో అక్కడ అంటే 365 రోజులు వాళ్ళు చేపలు బట్టి వాళ్ళ జీవనం గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం. మన దగ్గర తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ప్రాంతాలలో మనకు సముద్రం లేదు, ఏమైనా వర్షాధారంతో సంబంధించిన చెరువులే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ మూసీ బెల్ట్, ఇక్కడ హైదరాబాద్ నుంచి మూసీ వస్తుంది కాబట్టి మూసీ బెల్ట్కున్న చెరువులు మాత్రం కొంత నీళ్ళు ఉంటుంది, చేపలు పట్టుకునే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ సముద్ర తీర ప్రాంతాలకి వాళ్ళకి ఏంటంటే చేపలు ఈ ఒక రోజు చేప వేటలు పోయినట్టే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ఎంతో కొంత సరుకు తీసుకొచ్చుకుని చేపలు పట్టుకొచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కానీ మా దగ్గర అట్లా కాదు. ఇది ఈరోజు మేము చేపల వేటకు పోయినామంటే మాకు చేప దొరకవచ్చు, దొరకకపోవచ్చు. భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో దాదాపు 3 కోట్లకు పైగా మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవిస్తూ ప్రభుత్వానికి ఏటా 8,000 కోట్ల రూపాయల ఆదాయాన్నిస్తున్నారు. అయినా అనాదిగా వీరి జీవితాలు సంక్షోభంలోనే ఉన్నాయి. రోజురోజుకు ఉపాధి కోల్పోయి అన్ని రంగాల్లో వెనుకబడుతున్నారు. దళారీలకు మత్స్య సంపదను దోచిపెడుతూ చేపలు పట్టేవాడు మాత్రం కనీసం వాటాదారుడిగా కాక కేవలం బేటా మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నాడు. సముద్రం ఒడ్డు నుంచి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అప్పుడప్పుడు అంతగా ఉగ్రరూపం దాల్చుతుంది. ఆ సముద్రాన్ని ఛేదించిన సాహసవంతుడు మత్స్యకారుడు. ఒక చిన్న పడవ సాయంతో ఎంత సముద్రాన్నైనా ఈదగలిగే సత్తా ఉన్నవాడు. చేపల వేట అతి ప్రాచీన వృత్తి. చేపలు పట్టడమే మత్స్యకారుల ప్రధాన వృత్తి. వీరు అనాదిగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. సముద్రం లోపల దాదాపు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేపలు పడతారు. వీరి వృత్తిలో చేపల కొక్కెము ప్రధానమైనది. అంతర్జాతీయ పత్రిక ఫోర్బ్స్ ఎన్నిక చేసిన 20 పనిముట్లలో ఒకటిగా ఇది నిలిచింది. వీరు వేటకెళ్లేటప్పుడు పడవ, తెడ్డు, డీజిల్ బోట్, చేపలు పట్టుకోవడానికి నైలాన్ వలలు, గాలం, కొక్కెము, పట్టిన చేపలను దాచిపెట్టడానికి ఐస్ బాక్సులను వెంట తీసుకెళ్తారు. వీటిలో చేపలు పట్టడానికి వాడే వల ముఖ్యమైంది. దాన్ని నైలాన్ తాడుతో తయారు చేస్తారు. ఇది చాలా బలంగా ఉండి ఎంత బరువున్న చేపనైనా ఆపగలుగుతుంది. గాలం, కొక్కెం నీటిలో వేసినప్పుడు చేపలు వాటిని అందుకోవడానికి వస్తాయి. నిజానికి చేపలు పట్టడానికి చాలా ఓపిక, సమయస్ఫూర్తి కావాలి. చేప పడిన వెంటనే దాన్ని పైకి లాగాల్సి ఉంటుంది. జాలర్లు చేపల వేటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా వారితో పాటు తీసుకెళ్లేవి వల, కొక్కెం, గాలం, ఇక బుట్ట, చేపలు పట్టినవన్నీ వేసుకోవడానికి ఉంటుంది కదా బుట్ట, అది కూడా తీసుకెళ్తారు. అండ్ ఈ వల నైలాన్ తాడుతో తయారు చేస్తారు. అండ్ ఏ విధంగా తయారు చేస్తారు, ఎన్ని రోజులు పడుతుంది తెలుసుకుందాం. దేంతో తయారు చేస్తారు పెద్ద ఆయన? ఇది రేషన్ దారం మేడం. ఇది అక్కడ మార్కెట్లో పోయి కొనుక్కొచ్చుకోవడం, బేగం బజార్లో తెచ్చుకొని. ఇది ఎట్లా అంటే ఎలా తీసుకొస్తారు దీన్ని? పెద్ద ఉంది కదా మరి, అంటే చిన్న దారం చుట్టి ఉంటది ఉండలు, అవి తెచ్చుకొని ఒకటి కట్ట ఉండి ఇట్లా, ఇది ఎలుము అంటాం మేము. ఏంటది? ఎలుము. ఇది ఓ బద్ద, దీనికి దారం చుట్టి దీని వాళ్ళతోటి సైజు వాళ్ళను కట్టుకుంటాం. ఇలా ఇలా అంటున్నారు కదా మీరు, కిందికి మళ్ళీ సేమ్ అంతే. ఓకే, దాంతో ఏం చేస్తారు? దీనికి ఇలాగా పాయరమే అంటారు మేడం. ఇది ఈ పాయరం కట్టి దీని ఇట్లా తాడుకు కుర్చి మళ్ళీ దీన్ని
కట్టుటం ఇగో ఇవాళ ముళ్ళు వేస్తూ ఉంటారు ముళ్ళు వస్తుంటాయి ఇక పెద్దగా ఇది ఒక 30 వర్షాలైన వస్తుంది ఇట్లా లైన్ ఒక లైన్కి అంటే 30 అబ్బో 30 లైన్లు వస్తాయి ఆ లైన్లు 30 అట్లా కట్టుకుంటే కట్ చేసేస్తాం కట్ చేసి అన్ని మళ్ళీ ఇట్లా జాయింట్ పోతాం మేడం ఎక్కడ ఇగో ఇగో మేడం ఇట్లా జాయింట్లు ఇలా అన్ని జాయింట్స్ చేస్తారు ఒక్కొక్కటి మళ్ళీ ఇట్లా ముక్కలు వచ్చేసిన తర్వాత మేడం ఇచ్చేసి దీని తర్వాత కింద ఇక్కడ పూసలు వస్తాయి మేడం ఇది వాటికా లాస్ట్ లో పాయరం అంటాం దీన్ని ఇది ఉలిగినాక దీని కింద ఇలాంటి పూసలు వస్తాయి మేడం పూసలు పెడతారు ఎందుకు పూసలు పెడతారు ఇది పూసలు కిందికి భూమిలో లోపలికి పోనిక అంటే బరువు అందులో నీళ్ళలో కిందికి పోనిక తర్వాత రెండోటి ఇది తాళ్ళని ఉంటాయి పెడతాం మేడం ఇది ఈ చేపని గుంజుకొస్తుంది లోపలికి వెళ్ళి తాళ్ళు అవి మధ్యలో నుంచి వేస్తారా మధ్య లోపలికి నుంచి వస్తాయి మేడం ఇవి మధ్య నుంచి వస్తాయి మేడం తాడు ఓకే ఇవి 12 ఉంటాయి మేడం లోపల మరి వీటన్నిటిని ఎట్లా పట్టుకుంటారు అక్కడ ఇక్కడ దీనికి వచ్చి ఇది సార్ లాస్ట్ కుక్కెం అన్నది అది మేడం ఇది కొక్కెం ఓకే ఇది కొక్కెము అది ఇది మొత్తం నీళ్ళల్లో ఉంటది చేప పడినప్పుడు ఇవి మీకు చెప్తది అంటే అంతే కదా ఇట్లా వస్తుంది మేడం ఇలా చేపకు వీళ్ళకి వచ్చేస్తుంది మత్స్యకారులు సూర్యోదయం కన్నా ముందే చేపల వేటకు బయలుదేరతారు ఏ ప్రాంతంలో వలవేయాలో ఏ ప్రాంతంలో చేపలు పడతాయనేది అనుభవంతో వచ్చే విద్య. అంటే ఇప్పుడు చేపలు ఉండే ప్లేసు మీకు తెలుస్తుందా? తెలుస్తుంది మేడం. చేపలు మాకు రోజు ఏ ఏరియా తిరుగుతాయి, ఎక్కడ చేపలు పడతాయి అనేది మాకు తెలిసే ఉంటుంది. ఆ ఏరియాకు మేము మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాం. ఏంటంటే ఎంతసేపు ఉంటుంది మీకు ఈ వృత్తి? అంటే ఒక టైం ప్రకారం వస్తారు పోతారా, లేదంటే ఎట్లుంటుంది పొద్దు నుండి సాయంత్రం వరకు? మేము చేపలు పట్టడానికి ఇంత ముందుకు అయితే ఎనీ టైం ఎప్పుడంటే పోయి పట్టేది మేడం. ఇప్పుడేమవుతుందంటే ఈ చెరువులో ఈ గుర్రం డెక్ ఆకుండడం వల్ల ఈ మధ్యాహ్నం టైం వచ్చేసరికి గాలికి ఆకు అటు ఇదే ఆకు అటు ఇటు తిరగడం వల్ల మాకు వలలు వేసుకొని చేపలు పట్టడానికి ఇబ్బంది అవుతుంది మేడం. ఇది అటు తిరుగుతుందా? తిరుగుతా గాలికి కదులుతూ ఉంటుంది మేడం. అయితే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉదయం 6 గంటలకే చాయ్ దాగి వచ్చేస్తున్నాం. అప్పటికి మాకు భోజనం వంటలు రెడీ కాబట్టి చాయ్ దాగి వచ్చి వలలేసి సాయంత్రం 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కూడా కావచ్చు మేడం. అప్పటి నుంచి అప్పటిదాకా. ఇక మరి మధ్యాహ్నం తిండి కావాలంటే ఒకతను తెప్పించుకుంటాం, లేదంటే మేమే మళ్ళీ పోయి మళ్ళీ వస్తాం. కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ వేట మొదలు పెడతారు. చేపల వేట ముగిశాక సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వస్తారు. వర్షాకాలంలో వీరికి ఉపాధి ఏమాత్రం ఉండదు. కుమ్మరి కొలిమిలో నుంచి ఎన్ని కుండలు బయటకు వస్తాయో ఎలా గ్యారెంటీ ఉండదో మత్స్యకారుల్లో స్త్రీలు ధైర్యానికి నిబ్బరానికి గుర్తులు. కుటుంబం నడపడం, తెచ్చిన చేపలను అమ్మడం వంటి పనులన్నీ స్త్రీలే చేస్తారు. కుటుంబ బాధ్యత అంతా కూడా ఆ మహిళలపైనే ఉంటుందన్నమాట, పూర్తిగా కుటుంబ పోషణ. ఇక మరోవైపు తీసుకొచ్చిన చేపల్ని అమ్ముకురావడం, ఇవన్నీ కూడా మహిళలే చూసుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళు ఏం చేస్తారు తెలుసుకుందాం. అమ్మ, చేపలు చెరువుల నుంచి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు? జాలలు వేసి మొగోళ్ళు చేపలు పట్టుకొస్తారు. చేపలు పట్టుకొచ్చి వలలు ఆడేస్తే మేము చేపలు వలలంగా తప్ప తీసుకుంటాం. తీసుకున్న తర్వాత నీళ్ళలో వేసి కడుక్కుంటాం, గంపకి వేసుకుంటాం, తట్టలు వేసుకొని పొద్దుల్లా తిరిగి నైట్ చీకటి దాకా తిరిగి వస్తాం. వేటకు వెళ్లిన భర్త, తండ్రి, కొడుకుల కోసం ఎదురు చూస్తూ వచ్చేంత వరకు ధైర్యంగా కుటుంబాన్ని ఈదుతూ గడుపుతారు. వేటకు వెళ్లిన వారు శవమై ఇంటికి తిరిగి వచ్చిన సంఘటనలు ఎన్నో. ఇక మాకు మహిళలకైతే చాలా బాధ. వాళ్ళు కడిచప్ప మనక కొట్టే దొంగ కనుక జాలలు వేసి ఇంటికి చెరలో పోయి మళ్ళీ వచ్చి మా కళ్ళకు అవపడతాకల్లా కూడా మాకు భయమే ఉంటుంది. ఎందుకు? నీళ్ళ పవానం మాకు. అంతే కదా. జాలలు వేసుకుంటే ఆ తెప్పల మీద ఈదుకుంటూ పోవటం, ఈదుకుంటూ వచ్చటం, ఓలలు ఎత్తుకోవాలి, వేసుకోవాలి. అందులో మాకు పురుగని తెలియదు, పూసని తెలియదు. చేపల పసి మీదనే పోతారు. మరి పోయిన మనిషి ఇంకా రాడా ఇంటికి, ఇంకా రాడా చేపలు తేడా అని మా మనసు అనిపిస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాతనే మాకు వాళ్ళని చూసిన తర్వాత మాకు అప్పుడు పానం తుడుత అనేది ఉంటుంది. వేటకు వెళ్లిన మత్స్యకారులు తుఫానులకు చిక్కుకొని 1,00,000కు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గాయపడుతున్న వారైతే లెక్కే లేదు. ప్రమాదాలు వీరి జీవితాల్లో భాగమయ్యాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కోవటం కూడా వీరికి బాగా తెలుసు. ఎండాకాలంలో వచ్చి పొద్దంతం చెరువులోనే ఉంటారు కదా, ఎటువంటి ఇబ్బంది ఏమైనా అనిపించదా? మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి మేడం మాకు.
మేము చెరువులో ఉదయం ఇంతకుముందు చెప్పిన 6 గంటలకు వచ్చి దాదాపు 5-6 గంటల వరకు నీళ్ళల్లో ఉంటామని చెప్పినాం కదా మేడం. అట్లా ఉండడం వల్ల ఈ ఎండకు ఈ కెమికల్ వాటర్ వల్ల ఈ నీళ్లు బాగా వేడైనప్పుడు ఆ నీళ్లు ముఖానికి అంతా కొట్టి ముఖం అంతా నల్లవాడిపోవడము, ఈ చర్మ వ్యాధులు రావడం జరుగుతుంది మేడం. చర్మ వ్యాధులు ఇప్పుడు మాకు మామూలుగా ఇక్కడ ఇదంతా ఊసిపోతుంది మేడం. అంటే ఈ నీళ్ళ వల్ల ఈ అంటే చర్మ రోగాలు వచ్చి అదే ఇబ్బంది అవుతుంది మేడం. మత్స్యకారుల జీవితం సాహసానికి, ధైర్యానికి గుర్తు. వేల రకాల చేపలను పట్టి వాటికి పేర్లు పెట్టిన మేధావులు వీరు. మత్స్యకారుడి జీవన విధానం పూర్తిగా వృత్తి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంటే చెరువులో చేపలు పట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో ఇలా వలలు నేస్తూ ఉంటారనమాట. అంటే తర్వాత ఇందాక అన్నట్టు కరెక్ట్గా వాడుకుంటే ఒక వల 2-3 సంవత్సరాలు వాడుకోవచ్చు. మళ్ళీ ఆ తర్వాత ఎలా అంటే వారికి ఇదే జీవనాధారం కరెక్ట్. ఇంటికి వచ్చిన తర్వాత వలలు నేస్తూ ఉండడం, ఇంకా తీసుకొచ్చిన చిన్న చిన్న చేపల్ని ఎండబెట్టుకోవడం ఇలా ఉంటుంది. ఇంకా వారి సంస్కృతిలో ముఖ్యంగా మనకు కనిపించేది ఒక కొత్త భాష కనిపిస్తుంది. వీళ్ళల్లో 7-8 ఏళ్ల పిల్లల్ని పిలిచి అడిగినా కూడా దాదాపు ఒక 100 చేపల పేర్లు మాత్రం ఈజీగా చెప్పేస్తారని చెప్పచ్చు. ఒరే ఇటారా కమ్. నీ పేరేంటి? గణేష్. ఏం చదువుతున్నావు నువ్వు? 5th క్లాస్ చదువుతున్నావు. వెళ్తావా నాన్నతో పాటు చెరువుకి? వెళ్తావు. తింటావా చేపలు? ఒక చేపల పేర్లు కొంచెం చెప్పు నాకు. రవ్వ, బొచ్చ, ఆలిగా, కంశ పిల్లలు, గొరక, బంగారు తీగ, కొరమర, మార్పు, బుడ్డవార్కలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? ఇవన్నీ మీ నాన్న తీసుకొస్తాడా మరి? వీరిని దేశవ్యాప్తంగా అనేక పేర్లు పెట్టి పిలుస్తున్నా వారి సామాజిక హోదాలో మార్పులు ఉన్నాయి. ప్రపంచంలో ఎన్నో పట్టణాలు నిర్మించినా వీరి గ్రామాలు నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వీరు నివసిస్తున్న ప్రాంతాలు పారిశుద్ధ్య పనులకు దూరంగా ఉండడంతో రోజురోజుకు రోగాల బారిన పడి విలవిలలాడుతున్నారు. వైద్య సదుపాయాలు కూడా వీరికి గగనంగా మారాయి. మత్స్యకార గ్రామాల్లో నిరక్షరాస్యత నేటికి విలయతాండవం చేస్తోంది. మారుమూల గ్రామాలు కూడా ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ మత్స్యకార గ్రామాలు ఇంకా నిరక్షరాస్యతతో వెనుకబడి ఉన్నాయి. వృత్తి దినదిన గండంగా మారడంతో ముఖ్యంగా యువకులు వేటను వదిలి వడ్రంగి, సిమెంటు, పొలం పనులకు వలసపోతున్నారు. ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాలతో కార్పొరేట్ సంస్థలకు, దళారీ వ్యాపారులకు మత్స్య సంపదను దోచిపెడుతూ చేపలు పట్టేవాడికి వాటా లేకుండా చేశారు. ఎన్నో వందల సంవత్సరాలుగా జనానికి పౌష్టికాహారాన్ని అందిస్తున్న మత్స్యకారులు నేడు అనేక విధాలుగా అణచివేతకు గురవుతున్నారు. చేపలు పట్టేవాడి చేతిలో బోట్ లేదు, వల లేదు. ఆ రెండింటినీ అద్దెకు తెచ్చుకునే పరిస్థితిలో జీవిస్తున్నారు. దాంతో పట్టిన చేపలు పెట్టుబడిదారుడి సొంతమవుతుంటే వీడు కేవలం బేటాలతో సరిపెట్టుకుంటున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. అన్న ఈ చెరువు పేరేంది? ఇది రామసముద్రం చెరువు మేడం. ఈ చెరువు 680 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. 680 ఎకరాలు. మరి ఇప్పుడు అంత ఉందా? లేదు మేడం, కొంత చుట్టూ ఆక్రమించుకొని కొంత పోవడం వల్ల కొంచెం తగ్గింది. ఈ 600 ఎకరాల ఉండే విస్తీర్ణం ఉండే చెరువు ఇది. దీని మీద మేము 363 మంది సభ్యులము, అంటే సొసైటీ సభ్యులు మాత్రమే 363 మంది మేడం. అయితే దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు కనీసం 700 మంది ఉంటారు. అంటే ఈ సభ్యులు వాళ్ళు చేపలు పట్టడం వల్ల వాళ్ళ మీద ఆధారపడి బతికే వాళ్ళు 700 మంది ఉంటారు. అయితే వీళ్ళంతా కొంతమంది వలస వెళ్ళిపోయారు ఇప్పుడు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ చెరువులో మాకు చేపలు చాలా చనిపోవడము, ఈ ఉన్న కాలంలో చేపలు పట్టుకోవడానికి ఇబ్బంది ఎందుకు అవుతుందంటే ఈ చుట్టూ చౌటపల్ల మండల ప్రాంతంలో ఈ కెమికల్ కంపెనీలు ఉన్నాయి మేడం. ఈ కెమికల్ కంపెనీలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొచ్చి ఎక్కడ పోయినకుంటే ఈ చెరువు ప్రాంతాల్లో సాయంత్రం పూట ఎవరు ఉంటారుగా తీసుకొచ్చి చెరువు ఒడ్డున పోస్తే అవి వర్షాలు వచ్చినప్పుడు దాంట్లోకి రావడం, లేదంటే ఇంకొకరు చూడకుండా డైరెక్ట్ తీసుకొచ్చి చెరువులోనే పోసిపోవడం జరుగుతుంది మేడం. అట్లా జరగడం వల్ల చెరువులో చేపలు చనిపోవడం. ఇప్పుడు చెరువు చెప్తా ఉన్నాం చాలా సార్లు. మేము ఎన్నో సార్లు మా చెరువులో చేపలు చనిపోతే ఎంఆర్ఓ వారి పోర్టువల్ తీసుకొని పోయి ఎంఆర్ఓ గారికి కానీ ఆర్డీఓ గారికి వాళ్ళ దృష్టి తీసుకుపోయినాం. ఇంత ముందుకు పేపర్లో కూడా ఇచ్చినాం మేడం. చాలాసార్లు పేపర్లో కూడా వచ్చింది విషయం. ఈ చేపలు అంటే ఈ చుట్టూ ప్రాంతాల కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఆ వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి చెరువులో పోయడం వల్ల చనిపోతుందని. అక్కడ మూసీలో కూడా అదే పరిస్థితి. మూసీలో కూడా మన సంగం దగ్గర బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి దగ్గరకు వచ్చి డైరెక్ట్ మూసీలో వదిలిపోతుంటే మూసీ అంటే సంగం నుండి ఒలిగొండ వరకు కూడా ఈ నీరు కలుషితమై చేపలు చనిపోయినాయి. ఎన్నో సార్లు మేము గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోయినాం. వీరికి మాత్రం ప్రభుత్వ బడ్జెట్లో వాటా లేదు. ప్రభుత్వం వీరి కోసం ఎన్నో జీవోలు విడుదల చేసింది కానీ అవి వారి దరికి చేరలేదు.
విషపూరిత రసాయన మందుల పరిశ్రమల ఏర్పాటు వల్ల తీర ప్రాంత ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కంపెనీలు పెట్టకముందు సముద్రంలో 10 కిలోమీటర్ల లోపే సమృద్ధిగా దొరికే చేపలు ప్రస్తుతం 30 కిలోమీటర్లు దాటినా దొరకడం లేదని చెబుతున్నారు. తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో చెరువులు కుంటలు కబ్జాకి గురవటం, ఎండిపోవటంతో మత్స్యకారుల జీవనోపాధి విధ్వంసానికి గురవుతోంది. వీటన్నిటి వల్ల అత్యంత విషపూరిత రసాయనాలు గాలిలో, సముద్రంలో కూడా కలిసి భూగర్భ జలాలన్నీ కలుషితమవుతున్నాయి. దీనివల్ల చేపలు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. దీంతో మత్స్యకారుల జీవనం కష్టంగా మారుతోంది. మత్స్యకారుల జీవనోపాధిని కొల్లగొట్టే విధానాలకు పాలకులు ఇప్పటికైనా స్వస్తి చెప్పాలి. తరతరాలుగా ఎన్నో వేల కోట్ల సంపదను, ఆహారాన్ని అందిస్తున్న వీరికి జల సంపదపై హక్కును కల్పించాలి. వీరికి మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. అది అమలయ్యేట్లు చర్యలు తీసుకోవాలి. మన వనరులను, మన మనుషులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదుంది. ఓవైపు మార్కెటింగ్ భూతం, మరోవైపు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, ఇంకోవైపు ఈ గుర్రపుడెక్క మొత్తంగా చేరి మత్స్యకారుడి జీవితాన్ని ఈ వలలో వేశాయి. ఒకప్పుడు మానవాళికి ఆహారాన్ని సేకరించిన మత్స్యకారుడి బతుకు నేడు చిత్రమైంది. ఇది నేటి బతుకు చిత్రం.